హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్తే మొత్తం ఇల్లంతా బీరువాలో ఉన్న బట్టలు మొత్తం తీసుకొచ్చి బెడ్ మీద పడేస్తాం. సో అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. మొత్తం ఉన్న జ్యువెలరీ మొత్తం చూడండి. ఇంత జ్యువెలరీ రియల్గా మనకు అవసరమా? ఇంత జ్యువెలరీ ఏమవుతుందంటే యాక్చువల్గా జనాలు వీటిని బాగా ఇంపోజ్ చేశారు మన మీద. ఏంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఓవర్గా మేకప్ వేసుకోవటం. ఐ డోంట్ అండర్స్టాండ్. చాలామంది లెగవటంతోనే మేకప్ వేసుకొని లేస్తారు అన్నట్లుగా ఉంటుంది. లెగవగానే ఫేస్ వాష్లో ఓకే, ఇంకా చాలా యూస్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు డెర్మటాలజిస్టులు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చెప్తూనే ఉంటారు, అది మంచిది కాదు, అంత వాడద్దు, అంత వాడితే స్కిన్కి ప్రాబ్లం అయితే, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. కానీ ఎవ్వరు వినరు, ఫాలో అవ్వలేరు. అది కాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు బాగా యూట్యూబ్లో ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. మంచిగా బాగా తడతడలాడే పట్టు చీరలు, ఇక అసలు అవి ఒక్కసారే మళ్ళా ఎక్కువసార్లు కూడా వేసుకోవడానికి లేదు. తడతడలాడే పట్టు చీరలు ఒక్కసారికి. ప్లస్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఏముందండి, వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. సో వాళ్ళేముంది, ఒకసారి కడతారు, లేదా అమ్మేస్తారు, లేదా ఇంకేదన్నా వాటికి యూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన కంట్రీలో చాలా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే, వాళ్ళు కొనుక్కోవటం, ఒకసారి కట్టుకోవటం, దట్స్ ఓకే ఫర్ దెమ్, ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. కానీ ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఇవి చూసేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు. సో వాళ్ళు ఎంతవరకు కొనుక్కోగలరు? ఈ చీర ఎలా ఉందండి? ఈ చీర ఇప్పుడు చీర కాదు. మీరు యాక్చువల్గా ఈ కలరు, ఈ శారీ కొని దాదాపు నేను +2లో ఉన్నప్పుడు ఈ శారీని నేను మా మదర్ కోసం అనేసి తీసుకెళ్ళాను. మా ఫ్యాకల్టీ ఒకళ్ళు శారీ బిజినెస్ ఉంది అప్పుడు. సో ఇన్ని సంవత్సరాలైన, దాదాపు 20 years అయింది, బట్ స్టిల్ చీర తక్కువ సార్లే కట్టుకున్నాం, కానీ చెక్కు చెదరలే ఇక్కడ. సో వాళ్ళేంటి బాగా ఇంపోజ్ చేస్తారు. అసలు డిజైన్స్ ఇది చూడండి, ఈ డిజైన్ని ఇది 3000 తీసుకున్నట్లున్నారు ఈ బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేయడానికి. ప్లస్ వీటిని వాష్ చేసామంటే దెబ్బకు పోతాయి. జస్ట్ అట్లా సర్ఫ్ వాటర్లో తీసి పిండి ఆరేసేయటమే. అంతకు మించి వీటికి అంత సీన్ లేదు ఎక్కువగా. సో ఏమైందంటే వాళ్ళు బాగా ప్రమోషన్స్ చేస్తారు. ఇప్పుడు సీరియల్స్ వాళ్ళు ఉన్నారు, టీవీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేముంది, వాళ్ళకన్నీ ఫ్రీగా ఇస్తారు ప్రమోట్ చేయమని. వాళ్ళకేముంది, లెగవగానే ఈ ఫౌండేషన్ వాడండి, ఆ షాప్కి వెళ్ళండి, ఈ షాప్కి వెళ్ళండి, అక్కడ చౌకగా ఉంది, ఇక్కడ చౌకగా ఉందని మన చెవులకి చిల్లులు పడే వరకు అదే చెప్తా ఉంటారు. సో నార్మల్గా కొంతమంది పెద్దగా చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, ఏదో టైంపాస్ కోసం చూసామా, లేదా వంటింట్లో మనకి ఏదైనా పని చేసుకునేటప్పుడు బోర్ ఫీల్ అవ్వకుండా చూసామా, దాన్ని వదిలించుకున్నామా అని పక్కకు వస్తారు. కానీ కొంతమంది అలా ఉండరు. వాళ్ళు దాన్ని మైండ్లోకి తీసేసుకొని, అయ్యో మేము కొనుక్కోలేదే. సో ఎన్నని కొనుక్కుంటారు, ఎన్ని బట్టలను వాడతారు, ఎంతవరకైనా వాడతారు. డైలీ ఆఫీస్కి వెళ్ళడం అయితే ఏదో ఒక ఆఫీస్ వేర్స్ కొనుక్కుంటాం, అంతేగాని టూ మచ్గా చూపించినవన్నీ కొనేసి ఇంట్లో పెట్టి వాటిని కూడా ఎక్కువసార్లు వేసేది ఉండదు. ఎన్నిసార్లు వేస్తాం మనం సంవత్సరానికి? ఎన్ని ఫంక్షన్స్కి వెళ్తాము, ఎన్నిసార్లు కట్టుకుంటాము ఆ పట్టు చీరలు, ఆర్నమెంట్స్. ఇప్పుడు ఇంకొక ట్రెండ్
ఇంతకుముందు ఎట్లుండేది, మనం ఒక కొన్నిసార్లన్నా కట్టుకునే వాళ్ళం కొనుక్కున్న బట్టలు. ఇప్పుడు అట్లా కాదట. ఒక్కసారి మళ్ళీ రిపీటెడ్, నో రిపీట్. ఒక్కసారి ఒకసారి లేదా 2 సార్లు, అంతకు మించి ఫంక్షన్స్లో వేసి కట్టుకోరట. అదొక ట్రెండ్ నడుస్తుంది. సో రియల్గా ఇన్ని బట్టల్ని ఏం చేయాలి? సో డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టండి. డబ్బులు ఈజ్ ద బిగ్గెస్ట్. మనీ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఇన్ని బట్టలు కొనుక్కోవాలి, ఇన్ని కాలేజ్ పిల్లలైతే అదొక ఏడుపులు గోల కొనిపించే వరకు ఇంట్లో. అది కాకుండా ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీకి కష్టమే. అన్ని బట్టలు తెచ్చి ఇంట్లో పడేసి 1-2 సార్లు కట్టుకొని బయట పడేస్తామంటే, కొన్ని బయట పడైపోయినా వాటిని ఏం చేసుకుంటాం మనం? ఎవరికొకరికి ఇచ్చేస్తాం కొన్ని సంవత్సరాలు మన బీరువాల్లో పెట్టుకొని. కానీ ఇట్లా టూ మచ్ ఇంటి నిండా బట్టలు కూడా ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఎందుకు? ఇంకా మీకు బాగా ఓకే, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వీ కెన్ యూస్ అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అదర్వైజ్ అంత ఏం చేసుకుంటాం కొనుక్కొని? చూడండి, ఫౌండేషన్ అంట. ఇది ఏం ఫౌండేషన్ మరి? మ్యాట్ పోర్లెస్ మ్యాట్ పోర్లెస్ 120 ఫౌండేషన్. ఇది ఈ ఫౌండేషన్లు వాడి స్కిన్లోకి బాగా కెమికల్ని ఇంపోజ్ చేయించి ఈ రకంగా మనం చేస్తున్నాం. మ్యాక్సిమం ఇంత మనకి తెలియకపోతుంది. ఇన్ని బ్రాండ్స్, కాంపాక్ట్స్లు, తర్వాత పైన కొట్టుకునే స్ప్రేలు, ఇవన్నీ తెలియదు. ఈ ఛానల్స్లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. మేకప్ ఎట్లా వేసుకోవాలి, ఏది ఎట్లా, ఐలైనర్ ఎట్లా రుద్దుకోవాలి, ఇవన్నీ బాగా వాడుతున్నారు. కొన్ని ఐలైనర్స్ అయితే మొన్న ఒక ఎవరో ఒకళ్ళకి ఐలైనర్ 2-3 ఒకటే ఏదో ఫంక్షన్ అని వాడుకున్నారట. దెబ్బ కళ్ళని వాచిపోయి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 3000, మళ్ళీ ఏదో ఇన్ఫెక్షన్ అయింది అని 3000. ఎవరికి ఇచ్చినట్ల, తిన్నట్ల, చచ్చినట్ల అట్లుంది పరిస్థితి. ఫంక్షన్లకు వెళ్తే ఇట్లా అన్నీ పీక్ పాకం వేసేసి మొత్తం లాగేసి ఇక దుమ్ము రేపుతారు. అట్లుంది పరిస్థితి. జనాలకి ఇప్పుడు ఏమైందంటే చూపించుకోవాలి. ఎంత చూపించుకుంటే అంత మనం గ్రేట్. చూపించుకునే వాళ్ళది రాజ్యం అన్నట్లు ఉంది. చూపించుకోకపోతే మళ్ళీ మనల్ని ఏమి లేని వాళ్ళు అనుకుంటారేమో, మనకి వాల్యూ ఇవ్వరు. సో అందుకని ఎంతప్పటికీ చూపించుకోవడం ఎక్కువైపోయి ఇక మొత్తం అదే ట్రెండ్ ఇప్పుడు. ప్రస్తుతానికి ఇజ్రాయిల్కి అక్కడెక్కడో యుద్ధం నడుస్తుంది, పాలస్తీనాకి ఇజ్రాయిల్కి. మొన్న మళ్ళా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నడుస్తుంది. అసలు ఇప్పుడు దానికి వణికి చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఏమైంది అది భగవంతుడా అని. రష్యాకి అదేంటి ఉక్రెయిన్కి, ఆ రెండిటికి యుద్ధం నడుస్తుంది. ఎంత నాశనం అంటే జనాల్ని ప్రశాంతంగా లేకుండా ఎట్లా చంపేద్దామా అని ట్రై చేస్తున్నట్లే ఉంది. యుద్ధం అంటే ఏమన్నా మాటలా అండి? ఎంత వాళ్ళ ఇళ్ళ మీద మిసైల్స్. అసలు ఇల్లు కట్టుకోవడం అంటే ఏమన్నా మాటలా? ఫస్ట్ జీవితాంతం కష్టపడితే కానీ ఒక చిన్నది ఏదో కట్టుకుంటాం. అసలు అది తలుచుకొని వాళ్ళ ఇళ్ళ మీద మిసైల్స్ పడి అసలు మొత్తం డిమాలిష్ అయిపోయింది. అంత కార్లు, పిల్లల్ని తీసుకొని ఎక్కడికి పోతారు వాళ్ళు? అట్లనే తీసుకొని పొరుగు దేశాలకు వెళ్ళారు. వాళ్ళ ఆస్తులు, డబ్బులు, ఇంకేమన్నా ఉంటే అవి, ఉద్యోగాలు, అసలు బతకటానికి ఉంటుంది. అలాంటిది ఒకటి ఊహించుకుంటేనే నాకైతే చాలా భయం వేస్తుంది. అసలు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఏంట్రా భగవంతుడా, తొందరగా ఆగిపోయినా బాగుండు దేవుడా అనుకుంటున్నాం. మనం అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చేమో ఎక్కడో ఇరాన్, ఎక్కడో ఇజ్రాయిల్,
వాళ్ళు కొట్టుకుంటే మనకేమైద్దని. లేదండి అసలు అటొచ్చి ఇటొచ్చి ఇటొచ్చి అటొచ్చి మొత్తం ఎవరి మీదకో పడ్డట్టు. నిన్నటిదాకా అనుకున్నామా, నిన్న మొన్నటి వరకు ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్తో కొట్లాడిద్దని. నివురుగప్పి నిప్పులాగా ఉంటుంది. ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎప్పటి నుండో పడదు. కానీ ఏమైంది సడన్గా. అసలు ఇప్పుడు ఇరాన్లో పరిస్థితి, ఇజ్రాయెల్లో పరిస్థితి చూస్తే అట్లనే ఉంది. బిల్డింగ్స్ అన్నీ కొలాప్స్ అయ్యి గవర్నమెంట్ ఆఫీసెస్ మీద ఇవన్నీ బాంబులు వేసి మిసైల్స్ పడి ఎంత అసలు సామాన్యంగా ఏదో మన లైఫ్ టైం చాలా లిమిటెడ్. ఎంత మన లైఫ్లో మనం ఎంత చేయగలం? ఏదో సగం జీవితం మనం చదువుకోవటానికి వీటికే సరిపోద్ది. తర్వాత ఏదో కొంచెం ఉద్యోగం వచ్చింది, ఏదో కొంచెం సేఫ్గా హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా బతుకుతామంటే అది కూడా లేకుండా ఇంత ఘోరాతి ఘోరం. అంటే అసలు పాలస్తీనాల పిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారు ఏమో మరి, ఏం పాపం చేశామని అంత కష్టతరమైన పరిస్థితి అది. అసలు అది ప్లస్ మనకి కూడా జరగాల్సిన ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాం మనం, అటు ఇటు చేసి కొంచెం. లేకపోతే నీచమైన ఏం చేస్తాం, అలాంటి పనులు జరిగాయి మొన్న. అసలు మాట్లాడొచ్చో లేదో కూడా నాకు భయం. యూట్యూబ్లో ఇలాంటివన్నీ మాట్లాడితే అసలుకే చాలా నడుస్తున్నాయి కదా ప్రస్తుతానికి. సో అట్లా ఉంది పరిస్థితి. సడన్గా యుద్ధం అంటే ఎటు పారిపోవాలి, ఎక్కడంటే అక్కడ పడిపోతాయి మిసైల్స్, దిక్కు దోచుకుంటారు. సో అట్లుంది పరిస్థితి. సో ఉన్నంతలో ఏదో జాగ్రత్తగా పీస్ఫుల్గా బతకాలి అంటే అట్లా కూడా బతకనిచ్చేటట్లు లేరు జనాల్ని. ఇంకేం చేస్తాం అది. మనం ఏదో టాపిక్ తీసుకొని ఇంకెక్కడికో పోయాను నేను. అదే చూడండి ఎన్నెన్ని గాజులు. ఈ గాజులన్నీ మ్యాచింగ్ గాజులు, మళ్ళీ నార్మల్ గాజులు కూడా కాదు, మ్యాచింగ్. ఒక శారీ, ఇప్పుడు నేను ఇందాక ఒక శారీ చూపించాను కదా, దాని మీద మ్యాచింగ్ ఇవి. దాని మీద మ్యాచింగ్, దాని మీద ఒక బండెడ్ జ్యువెలరీ. ఇవన్నీ అంత జ్యువెలరీ వేసుకోవాలి, లేకపోతే కష్టం మళ్ళీ అసలే ఫంక్షన్కి రాని. అట్లుంది పరిస్థితి. ఇంకా ప్రస్తుతానికి అట్లా నడుస్తుంది. మర్చిపోయి చెప్పటం, కొన్ని ఛానల్స్లో కూడా ఎక్కువ ఇవి ప్రమోట్ చేస్తున్నారు. తొందరగా చూసి కొంతమంది పాపం అట్రాక్ట్ అయిపోయి సైకలాజికల్గా కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారంట. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, లేచిన దగ్గర నుంచి యూట్యూబ్ ఓపెన్ చేయగానే అసలు జనాలు ఫుల్ మేకప్ వేసుకొని ఇంకా బాగా రెడీ అయిపోయి ఒకటే పని మన మీద ఇంపోజ్ చేయడమే పని అయిపోయింది. సో అట్లా ఇంపోజ్ చేసేసరికి ఏమైంది, కొనుక్కోలేని వాళ్ళు ఏమవుతుంది, కొంతమంది నార్మల్గా వదిలేస్తారు, కానీ కొంతమంది సైకలాజికల్గా చాలా బాధపడుతున్నారంట. కొనుక్కోలేకపోతున్నామా ఇది అది అని. మొన్న ఏదో ప్రోగ్రామ్స్లో కూడా జరిగింది, వాళ్ళు ఏదో ఫ్రాడ్ జరిగిందనేసి చాలా కంప్లైంట్స్ కూడా వెళ్ళాయట. సో జాగ్రత్త, ఆన్లైన్లో చూపించేవన్నీ కొనటం కానీ, ఏదో వీడియో చూసామా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసామా, బయటకు వచ్చామా, అంతే. అంతకు మించి వాళ్ళతో బిజినెస్ లేదండి. అయినా మనకేమన్నా ఎవరికో నంబర్ నొక్కి వాట్సాప్లో డబ్బులు పంపించి ఆ ప్యాకెట్ వచ్చేదాకా చూసి ఏం కర్మ. ఇంకా డిజైన్ లేదు లోకంలో ఎక్కడ దొరకనట్టుగా, లోకంలో లేని డిజైన్స్ అన్నీ మనమే కొనుక్కున్నట్లుగా, ఏం కర్మ. అన్నీ ఓవర్ అనమాట. ఏది నార్మల్గా అయితే అనిపించట్లేదు, అన్నీ ఓవర్. పచ్చళ్ళు అంట, ఏం కర్మ అంట పచ్చళ్ళు. మనకి పచ్చళ్ళు అసలు దొరకట్లేదా? డబల్ ట్రిపుల్ రేట్లు వేసుకొని ఒకళ్ళతో బండబూతులు తిట్టించుకునేదాకా వెళ్ళిపోయాం. అట్లుంది పరిస్థితి ప్రస్తుతానికి. ఇంకేం చేస్తాం, చక్కగా మనకి దగ్గరలో ఉన్న షాప్స్లో కొనుక్కోండి బెస్ట్. మనకు వాళ్ళు తెలిసి ఉంటారు,
లేదా ఏమన్నా అవసరమైతే ఎక్స్చేంజ్ అన్న వాళ్ళు ఇస్తారు. అంతేగాని మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడో కొని మళ్ళీ అదేమన్నా అయితే మనం చెప్పలేము, చావలేము. వాళ్ళు ప్లస్ రిప్లైలు ఇవ్వరు సరిగా. ఈ డ్రెస్ చూడండి, ఇది ఎక్కడ జుడియోలో కొన్నాం. ఇది ఏం సైజో తెలియదు. ఈ నెక్ అయితే ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ అయితే అసలు బాగా డీప్గా, ఇది ఎక్స్ట్రా స్మాల్ అయినా సరే చాలా లోపలికి ఇచ్చారు. ఇస్తే మళ్ళా ఇంత చూసారుగా, ఇంత ఖర్చు ఇటు సైడు టైలర్కి ఇచ్చి మళ్ళా అసలు కటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి బాబు. ఇదిగో అసలు ఇక్కడ ఈ షోల్డర్స్ మీద జనరల్గా మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది, ఏమన్నా కిందకి జారిన పైన వేసి కుట్టించుకోవడానికి. కానీ దీనికి అట్లా లేదు. అసలు ఇదిగో దీనికి అటాచ్ చేసినట్టున్నారు, మీకు కనిపిస్తుందో ఇదిగో ఈ లేస్కి. సో దానివల్ల అసలు ఇక్కడ కటింగ్ లేదు. లేకపోయింది అనేసి ఇక మడతేసి కుట్టించాం. అసలు అయితే చాలా డీప్గా ఉంది. షాప్లో చూడటానికి ఇది చాలా బాగుంటుంది, వైట్ కదా, చాలా అందంగా వేసుకున్న బాగుంటుంది, అందంగా ఉంటుంది వేసుకుంటే. కాకపోతే ఆ నెక్ చాలా డీప్ నెక్స్. ఇదేందో ఇది ఆలియా భట్ కటింగ్ అంట. కటింగ్ వాళ్ళకే సరిపోద్ది. ఆలియా భట్ వాళ్ళు ఫిల్మ్ వాళ్ళు వేసుకోవడానికి తప్పించి మనం వేసుకొని బస్సుల్లో ఆటోల్లో తిరగడానికి ఉండదు. ఇట్లుంది పరిస్థితి ప్రస్తుతానికి. ఇంకా బయట చాలా పెద్ద గాలి వస్తుంది, వర్షం వచ్చేటట్లుంది. క్లైమేట్ కూడా అంతా ఎట్లంటే అట్లా సమ్మర్ లాగా లేదు ఈసారి. ఏంటో మధ్యలోనే ఉరుములు మెరుపులతో వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత సడన్గా ఇప్పుడు మళ్ళా బాగా గాలి. సరే మామిడి పళ్ళు కూడా సరిగ్గా తిన్నట్లు కూడా లేదండి. అన్నీ రైతుల కోసం వచ్చిద్దా ఈ వర్షం అనిపిస్తుంది. కరెక్ట్ టైంకి కొట్టుపోటాలు, వర్షాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మీరు ఎలా ఉన్నారు? మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఈ ఛానల్ని? ప్లీజ్ లైక్, షేర్ చేయకపోయినా పర్లేదు. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు? కీప్ ఇట్ ఇన్ మెసేజ్, ఓకే? ఇంకేమిటది, ఈ టైంలో అందరూ ఎవరికి వాళ్ళు సండేస్ సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచిగా చికెన్ మటన్ వండుకొని ఎవరి పాటికి వాళ్ళు అవుతూ ఉంటారు, చిల్ అవుతుంటారు. నా వీడియోస్ అన్నీ ఏదో పని చేస్తూ లేదా కిచెన్లో ఏదో ఒకటి వండుకుంటూ లేదా ఇంకొకటి ఏదో చేసుకుంటూ, నేను ఒకసారి అనుకుంటా పైన తీద్దాం, ఒక వీడియో చూపిస్తాను మీకు, కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చూపిస్తాను. పైన చాలా బాగుంటుంది. చిన్న దోమలు వస్తాయి నైట్ టైం, ఒకసారి వర్షాలు పడినప్పుడు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు బాగా గాలి వస్తుంది బయట ఎగిరిపోయేటట్లు. సో అందుకని నేను బయట వీడియో చేయకుండా లోపలే చేస్తున్నాను. సో మీరేం చేస్తున్నారు చెప్పండి. ప్లస్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఈ నా ఛానల్? యాక్చువల్గా ఎక్కడి దాకా వెళ్ళింది, ఎవరెవరు చూస్తున్నారు? ఐఎమ్ వెరీ ఈగర్ టు నో. మెసేజ్ మీ. అండ్ ఇంకా చాలా మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఏముంటుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాట్లాడుకోవటానికి? ఇవే ఇంకా కరెంట్ అఫైర్స్. కానీ మీరు తగ్గించుకోండి ఆ ట్రెండింగ్ జ్యువెలరీ చూడటం, పెద్ద షాప్స్లో హెచ్కే అది వాడొచ్చో లేదో వచ్చి అనవసరంగా మేకప్స్, అవేంటి
వెయిట్ లాస్ రిడక్షన్స్, ఇవన్నీ జస్ట్ కీప్ ఇట్ అవే. ఏమొచ్చిందో ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కెమికల్ బేస్డ్ ఏదో ఒకటి మనకు సజెస్ట్ చేస్తారు. మనం ఆహా ఓహో అనేసి తాగేస్తాం. తాగిన తర్వాత కొన్ని రోజులు కానీ మనకు అర్థం కాదు, ఓకే ఏదో అయింది మనకని. అది కూడా ఎక్కువ రోజులు పనిచేయదండి, అది తాగినంత వరకే. ఆ తర్వాత అది ఆపేగానే మళ్ళా నార్మల్ హార్మోన్ చేంజెస్ అయితే వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. సో మీరు చూసుకోండి, అవన్నీ సాధ్యమైనంత వరకు అలాంటివి వాడకుండా మన బాడీ నేచర్, మన ప్రీవియస్ మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, మన పేరెంట్స్ ఎట్లున్నారో మనం కూడా అట్లనే ఉంటాం. అంతకుమించి మనం సన్నగా తీగలాగా లేదా సినిమా వాళ్ళలాగా ఉండాలంటే ఉండలేము. అసలు ఫుల్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫుల్ స్కామ్సే కనిపిస్తున్నాయి మొత్తం. జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, మొత్తానికి పిచ్చోళ్ళని చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్మేసుకొని జోబులు నింపేసుకొని, ఇక వీళ్ళేమో ఆహా ఓహో అని కొనేసుకొని కొన్న తర్వాత డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని ఎవరి తిప్పులు వాళ్ళు అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ subscribe my channel and we will have some more updates tomorrow. ఇప్పటికైతే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు. యూ కెన్ వాచ్ ద వీడియో అండ్ కామెంట్ హౌ ఇట్ ఈస్. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ప్లస్ మీరేమనుకుంటున్నారు ఆన్లైన్ షాపింగ్ గురించి, ఈ యూట్యూబ్లో ఇంపోజ్ చేసే షాపింగ్ గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇంకేముంది, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఓకే, బాయ్, సీ యూ. మేబీ ఇంకేమైనా టాపిక్ వస్తే ఇంకొకటి రికార్డ్ చేసి పెడతాను. బట్ మేక్ ష్యూర్ వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ గురించి, యూట్యూబ్లో చీరలు కొని ఇవన్నీ ఎక్కువ అసలు ఆ వీడియోస్ చూడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మేకప్ వేసుకొని, ఎక్కువ నగలు వేసుకొని, ఎక్కువ పట్టు చీరలు కట్టుకొని వాళ్ళని చూసి ఏమైందంటే అయ్యో మనం ఇట్లా లేమా, అలా లేమా, ఇలా లేమా అని అన్నెసరీ కాంప్లికేషన్స్. ఓకే, బాయ్, గుడ్ నైట్.